కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి సైన్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్లు కూడా భయం అనేది ఉంటుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాండ్ కే ఎడ్యుకేషన్. ఈ వీడియో అనేది కేవలం 10th క్లాస్ పిల్లలను ఉద్దేశించి మాత్రమే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రివిజన్ కూడా అయిపోయి ఉంటుంది, కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన హ్యాండ్ కే ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విషయం ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా మనకి ఇదివరకు ప్రకటించడం అనేది జరిగింది. మార్చి 18 నుంచి మనకి 7 పేపర్లుగా ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. సో మనం డేట్స్ పరిశీలిస్తే 18th మార్చ్ మండే రోజు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు అనేది మనకు ఉంటుంది. 19th మార్చ్ ట్యూస్డే రోజు సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. 20th మార్చ్ వెన్స్డే రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ మనకు జరుగుతుంది. అదేవిధంగా 22 మార్చ్ ఫ్రైడే రోజు మ్యాథమెటిక్స్ ఉంటుంది. 23 మార్చ్ సాటర్డే రోజు ఫిజికల్ సైన్స్ ఉంటుంది. 26th మార్చ్ ట్యూస్డే రోజు బయాలజికల్ సైన్స్ ఉంటుంది. 27th మార్చ్ వెన్స్డే రోజు సోషల్ స్టడీస్ ఉంటుంది. ఇవేంటంటే జనరల్ వాళ్ళకి. మనకి అదర్గా ఉంటారు కదా, వాళ్ళకి కూడా 28th మార్చ్ థర్స్డే రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అంటే కాంపోజిట్ కోర్స్ అని, లేదంటే సాంస్క్రిట్ అని ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. 30th మార్చ్ సాటర్డే రోజు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అంటే సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్ లాంటివి. మరియు ఏంటంటే ఎస్ఎస్సి వొకేషనల్ వాళ్ళకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి 30th మార్చ్తో పూర్తి ఎగ్జామ్స్ అంటే 10th క్లాస్కి సంబంధించి పూర్తి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. జనరల్ వాళ్ళకి 27th ముగిసిపోతాయి. అంటే 7 పేపర్స్తో మనకి ఎగ్జామ్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే 10th క్లాస్ సిలబస్ అయిపోయి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే రివిజన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది, రివిజన్ కూడా అయిపోయి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అడ్వాన్స్గా సిలబస్ కంప్లీట్ చేస్తూ ఎల్లప్పుడు కూడా మనకేంటంటే ఎగ్జామ్స్ కూడా పెడుతూ రివిజన్ కూడా కంప్లీట్ చేస్తూ పిల్లలందరూ ఎగ్జామ్స్కి సిద్ధపడేలా తయారు చేస్తూ ఉంటారు. సో కొంతమందికి ఏంటంటే అప్పటికి కూడా కొన్ని డౌట్స్ అనేవి ఉండుంటాయి. ఎందుకంటే కొంతమందికి ఎలా అయితే మనం ఎక్కువ మార్కులు సంపాదించగలం, కొంతమంది పిల్లలకైతే ఎలా మనం పాస్ అవ్వగలం సందేహాలు కూడా ఉంటాయి. కొంతమందికి అయితే ఎలా అయితే మనం సబ్జెక్ట్స్లో అంటే కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి సైన్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్లు కూడా భయం అనేది ఉంటుందన్నమాట. అటువంటి విద్యార్థులు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు అనమాట, అంటే ఎలా చదవాలని. సో అటువంటి విద్యార్థుల కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీకు ఏ సబ్జెక్టుల్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్ని నివృత్తి చేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీరు ఎలా అయితే పాస్ అవ్వగలుగుతారు, ఎలా అయితే సబ్జెక్ట్స్లో మీకు డౌట్ ఉన్న సబ్జెక్ట్స్లో మీరు ఎక్కువ మార్కులు సంపాదించగలుగుతారు అనేది పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడుతుంది. మీ యొక్క డౌట్స్ అనేవి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. లేదంటే మీకు స్క్రీన్ మీద కనబడినట్టు క్యూఆర్ కూడా ఉంటుంది. దీన్ని స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అందులో కూడా మీరు మెసేజ్ చేస్తే ప్రతి ఒక్క మెసేజ్కి లేదంటే ప్రతి ఒక్క కామెంట్కి అన్నింటినీ గ్యాదర్ చేస్తూ మనం విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయడం అనేది జరుగుతుంది. ఒక్క విద్యార్థులనే కాదండి, మీ యొక్క పిల్లలున్నా కూడా తల్లిదండ్రులను మీరు కామెంట్ రూపంలో పెట్టొచ్చు. ఎందుకంటే మీ పిల్లలు అనేది ఒక సబ్జెక్ట్లో భయపడుతూ ఉండొచ్చు, ఏదైనా సబ్జెక్ట్లో వాళ్ళ డౌట్స్ ఉండొచ్చు, లేదంటే చదవడంలో ఎలా చదవాలనే సందేహంలో ఉండొచ్చు, భయపడుతూ ఉండొచ్చు. కాబట్టి మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేసినా కూడా సందేహాలను అనేది నివృత్తి చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు వస్తాయి కాబట్టి పిల్లలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధపడాలి. కాబట్టి మీ యొక్క సందేహాలను కామెంట్స్ రూపంలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయండి. తప్పకుండా మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన హ్యాండ్ కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ యొక్క డౌట్స్ని మాత్రం అడగడం మర్చిపోవద్దు. మీరు అడిగిన సందేహాలకి మేము ఇచ్చే క్లారిఫికేషన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.